హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో చోటు చేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేదే లేదంటూ పట్టుబట్టాడు. దీంతో చేసేది లేక 3 రోజులుగా ఇంటి ముందే డెడ్ బాడీని అంత్యక్రియలు జరగకుండా ఉంచారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెలికట్టే యాదగిరికి 2 భార్యలున్నారు. మొదటి భార్యకు కొడుకు రమేష్ ఉండగా రెండో భార్య పద్మకు కొడుకు ఉపేందర్, కూతురు శోభారాణి ఉన్నారు. అయితే రెండో భార్య పద్మ కొడుకు ఉపేందర్ అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు. యాదగిరికి గ్రామంలో 15 ఎకరాల భూమి ఉండగా 5 ఎకరాలను రమేష్ పేరున రిజిస్ట్రేషన్ చేసి 2 ఎకరాలను కట్నం కింద కూతురు శోభారాణికి రాసిచ్చాడు. 3 రోజులుగా డెడ్ బాడీ ఇంటి ముందే మరో 3 ఎకరాలు అమ్మి బంగారం పెట్టారు. మిగతా 5 ఎకరాలను రెండో భార్య పద్మ పేరిట రాశాడు. అయితే పద్మ తన పేరున ఉన్న భూమిలో 3 ఎకరాలను అమ్మి తన కూతురు శోభకు హైదరాబాద్లో ఇల్లు కొనిచ్చింది. ఇదిలా ఉండగా యాదగిరి అనారోగ్యంతో 2025 ఫిబ్రవరి 10వ తేదీన చనిపోయాడు. దీంతో తన చిన్నమ్మ పద్మ పేరున ఉన్న మిగిలిన 2 ఎకరాల విషయం తేల్చిన తర్వాత తండ్రికి అంత్యక్రియలు చేసేదే లేదని కొడుకు రమేష్ పట్టుబట్టాడు. గ్రామస్తులు కూడా రమేష్కే మద్దతు పలకడంతో 3 రోజులుగా యాదగిరి డెడ్ బాడీ ఇంటి ముందే ఉంది. చివరకు గ్రామస్తులు బుధవారం పద్మ, శోభతో మాట్లాడి వివాదాన్ని సెటిల్ చేశారు. దీంతో ఈరోజు ఎట్టకేలకు యాదగిరి అంత్యక్రియలు జరపనున్నారు.